అబ్దుల్ కలాం మాజీ భారత రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. భారత వైజ్ఞానిక రంగంలో ఆయనది ఒక అద్భుతమైన స్థానం. అలాంటి గొప్ప వ్యక్తి తమిళనాడులోని రామేశ్వరంలో ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి అక్కడే చదువుకున్నాడు. శివశంకరయ్యర్ అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో పక్షులు గాలిలోకి ఎలా ఎగురుతాయంటే సముద్ర తీరానికి తీసుకెళ్ళి పక్షులు ఇలా నేలను తల్లి పైకి ఎగురుతాయా అని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్తే, మరి మనిషి ఎగరాలంటే ఏం చేయాలంటే నువ్వు గొప్పగా చదువుకోవాలరా, నువ్వు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివితే విమానాలకు సంబంధించి నేర్చుకుంటావని 4వ తరగతిలో ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో జీవితం మొత్తం దాని మీదే మనసు పెట్టి అద్భుతంగా అక్కడి నుంచి వచ్చి చెన్నైలో చదువుకొని చెన్నై నుంచి క్షిపణి శాస్త్రవేత్తగా మారి భారతదేశానికి అనేక మిసైల్స్ని తయారు చేసి మిసైల్ మ్యాన్గా అద్భుతమైన పేరును సంపాదించాడు. జీవితంలో ఎంతో ఆదర్శంగా బతికినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన తన గురువైనటువంటి సతీష్ ధావన్ గారి దగ్గర శిష్యరికం చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శ్రీహరికోటలో కానీ బెంగళూరులో కానీ ఈ యొక్క మిసైల్ సంబంధించి తన బృందంతో కలిసి అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేశాడు. ఆయన సేవలు గుర్తించినటువంటి భారతదేశం ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది. అంతేకాదు ఆయనకు భారత రాష్ట్రపతిగా అప్పుడున్న ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించి అంత గొప్ప పదవిని కూడా వచ్చింది. పదవిని కూడా ఆయన అద్భుతమైన గౌరవాన్ని తెచ్చాడు. రెండవసారి కూడా పదవిని ఆహ్వానిస్తే నాకు వద్దు అని చెప్పి తనకున్న ఆస్తులు, తనకున్నటువంటి సంపాదనలు, తనకున్నటువంటి పెన్షన్స్ వచ్చినన్నీ కూడా చారిటీస్కి ఇచ్చేసి కేవలం రాష్ట్రపతి భవన్ నుంచి ఒక సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి చెన్నైలోని ఒక కాలేజీలోని తరగతి గదికి వెళ్ళిపోయాడు. విద్యార్థులతో గడపడం అంటే నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేది, దాని నుంచి ఆనందం నాకు ఇంకేదీ లేదు అని చెప్తాడు. తన జ్ఞానాన్ని పిల్లలతో పంచుకోవడంలో నాకు వచ్చే ఆనందం ఈ ప్రపంచంలో నాకు దేంట్లోనూ రాదు అని చెప్పి అబ్దుల్ కలాం గారు అంత అద్భుతమైన సందేశం ఇచ్చాడు. అంతేకాదు ఆయన గౌహతి యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడే డయాస్ మీద మల్లె పువ్వులాగా ఒరిగి తన ప్రాణాలు కోల్పోయాడు. భగవంతుడు ఎంత చక్కని మరణాన్ని ఇచ్చాడో అంత గొప్ప వ్యక్తికి. అతను ముస్లిం అయినా ఏ రోజు వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు లేవు. ఆయన అల్లా ఎక్కడున్నాడంటే చేసే పనిలోనే ఉన్నాడు, పనే దైవం అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. మనిషి పనిలోనే దైవం ఉంటాడని చెప్పడంలో అబ్దుల్ కలాం నుంచిన వ్యక్తి లేడు. మనిషి మిగతా అన్ని ఎమోషన్స్ని వదిలేసి కేవలం నేర్చుకోవడం, నేర్పడం, తెలుసుకున్న విషయాలను ప్రపంచానికి చెప్పడం అనేటువంటి గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. తన బంధువులు ఎంతోమంది సహాయం చేయమని వస్తే వాళ్ళ ప్రేమగా చూసేవాడు తప్ప ఎవరి శక్తి సామర్థ్యాల మేరకే వాళ్ళ జీవన విధానం ఉంటుంది. నీ శక్తి సామర్థ్యాల మేరకు నువ్వు చదువుకోవాలి, ఎదగాలని బోధించినటువంటి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప భారతీయుడు అబ్దుల్ కలాం.